అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోదావరి వరద వల్ల లంకలు కోతకు గురవుతున్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంక, కమిని, పొట్టిలంక, కొత్తలంక, వలసలతిప్ప తదితర ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉంది. తమ భూములు గోదావరిలో కలిసిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత ఆగస్టులో ఈ ప్రాంతాన్ని సందర్శించారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. గోదావరి నుంచి రక్షణ కల్పించేందుకు రివిట్మెంట్ కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక రైతులు. అల్పపీడన ప్రభావం వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి వస్తున్న ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మత్స్యగడ్డ వరదతో పోటెత్తింది. ముంచంగుపుట్టు, పెదబయలు, మాడుగుల మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం లండులు వాగు పొంగి ప్రవహిస్తోంది. బైక్పై గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించగా కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. అయితే స్థానికులు వాళ్ళను రక్షించారు. గిరిజనులకు భారీ చేపలు పడుతున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు అటవీ ప్రాంతం 15 నుంచి 20 కేజీల బరువు గల చేపలు కొట్టుకొస్తున్నాయి. వీటిని కిలో 300 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడుతుండడం సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లను మూసివేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోదావరి వరద వల్ల లంకలు కోతకు గురవుతున్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంక, కమిని, పొట్టిలంక, కొత్తలంక, వలసలతిప్ప తదితర ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు భారీగా వరదలు సంభవించడంతో జిల్లా అంతా కూడా అతలాకుతలం అయింది. మొత్తం విలీన మండలాలతో పాటు అలాగే రంపచోడవరం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలన్నీ కూడా మొత్తం పూర్తిగా నీట మునగడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఘాట్ రోడ్ లో చూసినట్లయితే ఘాట్ రోడ్ల అంతా కూడా మొత్తం నీట మునగడంతో ఘాట్ రోడ్ లో కూడా ఎవరు ప్రవేశించవద్దని చెప్పేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అక్కడ ప్రయాణాలు లేకుండా అక్కడ అడ్డుకోవడం జరుగుతున్నది. భారీ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే జాతీయ రహదారులు కూడా అంటే NH5 సంబంధించిన ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారిపైకి చింతూరు మండలం గుంట వద్ద భారీగా వరద నీరు చేరటంతో అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. దాంతో చింతూరు, ఎట్టపాక, విఆర్పురం, కోనవరం 4 మండలాల్లో విలీన మండలాల్లో సంబంధించి గోదావరి భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం పొంగడంతో పాటు అలాగే కోనవరం దగ్గర తవరి నది నీరు కూడా వచ్చి కలవడంతో ఉధృతంగా ప్రవహించడం జరుగుతున్నది. ఇప్పటికే ఆ గ్రామాల చుట్టూ కూడా వరద నీరంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. పోలవరం నివాసిత ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి కావడం జరుగుతుంది. అక్కడ చూసినట్లయితే కాంటూరు 41.5 లెవెల్ వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే ఇది ఇంకా 48.5 కాంటూరు లెవెల్లోకి పెరిగినట్లయితే ఇంకా మొత్తం ఈ కోనవరం విలీన మండలాల్లోని అన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు తెగిపోయే పరిస్థితి ఉంటది. ఇప్పటికే కోనవరం దగ్గర నుంచి మిగతా వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ కూడా నీట మునగడంతో అక్కడ అంతా కూడా రాకపోకలు అనేది నిలిచిపోవడం జరిగింది. అలాగే మరో పక్కన చూసినట్లయితే గోదావరి దిగువ ప్రాంతంలో లంక గ్రామాలు కూడా నీట మునగడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గంలోని వాగులు, వంకలు కూడా పొంగి పొరలటంతో మొత్తం ఆ వైరామవరంతో పాటు రాజవోమంగి, రంపచోడవరం, అడ్డదిగల మండలాల్లోని కూడా నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడం జరుగుతున్నది. వాగు, వంగలు పొంగిపోతున్నాయి. దీంతో ఎవరు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా సరే అత్యవసర వైద్య సహాయం అవసరమైనట్లయితే ఈ వాగులు, వంకలు పొంగుతున్న కారణంగా అధికారులకు సమాచారాన్ని ఇచ్చినట్లయితే వచ్చి తమను సురక్షితంగా హాస్పిటల్లో చేర్పిస్తామని చెప్పేసి అధికారులు ఇప్పటికే అక్కడ దండోరా కూడా వేయించడం జరుగుతున్నది. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కానీ, పేషెంట్లు కానీ ఎవరైనా ఉంటే మట్టికి పంచాయతీ అధికారులు దృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తే దగ్గరుండి అధికారులే
మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పడం జరుగుతున్నది. మరి దిగువ ప్రాంతంలో కూడా చూసినట్లయితే ముమ్మిడివరం, పి గన్నవరం నియోజకవర్గాల్లో కూడా కాజువేలుకు నీట మునగడం జరుగుతున్నది. అక్కడ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఎవరు కూడా బయటికి అంటే పడవల సహాయంతోనే వాళ్ళంతా కూడా పడవలు కొనసాగుతున్నది. లంక గ్రామాల్లోని మన పడవలతోటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ముమ్మిడివరంలోని లంక గ్రామాలైన గుజవారపు లంక, అలాగే కోన లంక, అలాగే కమిలి ప్రాంతాలకు అన్ని కూడా వరద ప్రభావంతో రోడ్డు మీద రోడ్లు మునిగిపోవడంతో రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయి కాన్వాయ్ లంక కూడా వెళ్ళాలంటే పడవల సహాయంతో ఏర్పాటు చేసి వాటి ద్వారా వాళ్ళందరినీ కూడా దాటించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.